బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్ విష్ణుప్రియకి చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందండి నిజంగానే. నిజంగా అభినందించాల్సింది ఎవరినంటే వారి తండ్రి గారైనటువంటి మోహన్ గారినండి. వారు ఫ్యామిలీ వీక్ భాగంలాగా వచ్చి ఒక తండ్రిగా ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఈ అందరితో ఎంత కలివిడిగా ఉన్నారు. తాను చిన్నతనంలో కాకపోతే ఏదైనా సరే ఎలా అభిమానాన్ని కుటుంబ సభ్యులకి పంచలేకపోయాననే విషయం తెలియడమే కాకుండా టేస్టీ తేజతో కూడా చాలా జోరుగా మాట్లాడుతూ ఒక 20 పుషప్స్ తీయడం, ఇవన్నీ కూడా నిజంగా చాలా చాలా ఎంకరేజింగ్ అనిపించాయండి. ఇక తేజ విష్ణుప్రియ గురించి రకరకాల టాక్స్ అయితే వినబడుతున్నాయండి. ఒకరి కోసం ఒకరు ఆడతారని చెప్పి ఇదంతా కూడా సరే, దాని గురించి మనం మాట్లాడడం దేనికి రండి, అనవసరం. కానీ అంటే అదొక గేమ్ కావచ్చు, అది వాళ్ళ స్ట్రాటజీ కూడా కావచ్చేమో అది. కాకపోతే ఏంటంటే మోహన్ గారు ఇదంతా కూడా తాత్కాలికమే కదా అని చెప్పి వెళ్ళిన విధానం, తర్వాత టేస్టీ తేజ కూడా చక్కగా ఏ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా సరే వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో టేస్టీ తేజ చూపించినటువంటి చొరవ ఏదైతే ఉందో దాన్ని నిజంగానే మనం అభినందించాలండి. అంటే కలివిడిగా ఉండడం అనేది మనిషికి చాలా సందర్భాల్లో అవసరం అయిపోతూ ఉంటుంది. నిజంగా మన రియల్ లైఫ్లో కూడా మనం చూడండి, మనం ఒక్కొక్కసారి చాలా రిజర్వ్డ్ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు వచ్చినా సరే ఏదో ముభావంగా ఇలా మాట్లాడాలా వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఆయన నటించినట్టు విధంగా కాకుండా టేస్టీ తేజ నిజంగానే అభిమానంగా రిసీవ్ చేసుకొని మాట్లాడే విధానం అనేది నచ్చిందండి. అంటే బిగ్ బాస్లో కూడా కొన్ని విషయాలు మనం రియల్ లైఫ్లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ప్రేరణ అంటారా, తన ఆడుతూనే ఉంది, చూడాలి మరి. ఇటు గౌతమ్ కూడా వాళ్ళ బ్రదర్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు మాకు తెలుస్తుంది. అలాగే టేస్టీ తేజకి సర్ప్రైజ్ బిగ్ బాస్ ఇవ్వబోతున్నారని చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. ఈరోజు టేస్టీ తేజ మదర్ రావడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట బిగ్ బాస్ హౌస్లోకి. ఇక బిగ్ బాస్ హౌస్లో మెయిన్ గేమ్ అనేది అయిపోయిందండి. ఈ 5 వారాలు, ఈ 4 వారాలు ఏంటంటే ఎవరు టాప్ 5లో ఉంటారనేది డిసైడ్ చేయడమే. ఇలాగే ఈ ఫ్యామిలీ వీక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా టాస్క్లు కూడా తగ్గిపోవచ్చు. నిజంగానే విష్ణుప్రియ తండ్రి గారికి మాత్రం అభినందనలు నిజంగా కూడా.